హాయ్ అండి. ఈరోజు రేగిపళ్ళవి వడలు దంచి మా పెద్ద పాప కోసము వడలు దంచి ఎండబెట్టి పంపించాలని ఒక 2 పళ్ళు కొనుక్కొచ్చినాము. దీనిని కాసేపు నానబెట్టి బాగా 2-3 సార్లు కడిగి దంచాలని ఇచ్చినాము. ఇది సీజన్ ఇప్పుడు అయిపోయింది కాబట్టి పడి 150 లెక్క తెచ్చినాము. ఈ 2-3 సార్లు ఇలా కడుక్కోవాలా. బాగా కాసేపు నాననిచ్చి బాగా కడిగినాము. ఇప్పుడైతే ఇలా కడుగుతున్నాం కదా, దీంట్లో అయితే ఎక్కడ పుచ్చులు కనపడతలేవు, కానీ దీనిలో ఇలా ఓపెన్ చేసుకొని దంచేటప్పుడు ఇట్లా ఓపెన్ చేసుకొని చూసుకోవాలా. చూడండి, చాలా బాగున్నాయి, కానీ లోపల పురుగులు ఉంటాయేమో అని అనుమానం ఉంది. దీనిలో ఒకసారి 2-3 కాయలన్నా కనీసము తెరిచి చూసి దంచుకోవాలా. చూడండి, చూసేకి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. మా పెద్ద పాపకి ఈ రేగివడలు అంటే చాలా ఇష్టము. మొన్న మేము ఒక 10 దాకా దంచుకొని మేమే తినేసినాము. ఈసారి ఆమె కోసం అంటే ఈ రేగిపళ్ళు తెప్పించి దంచి పంపించాలని చేస్తున్నాను. ఇందులోకి పచ్చిమిరపకాయలు, దీన్ని కూడా ఒకసారి ఎట్లా కడిగి వేసుకోవాలి. దండిగా ఉంటే పొడుగు ఉంటే సన్నగా పొలుచుకున్నాము. ఇప్పుడు దంచుకుందాం పదండి. చూస్తే కూడా ఏం పురుగులు లేవు, చాలా నీట్గా ఉన్నాయి. ఏమో అనుమానం ఏమైనా పురుగులు ఉన్నాయేమో అని చూసేస్తున్నాము. ఇది చూడండి, పండుకోమంటే పాట పాడుతున్నాడు. పండుకున్నానా? పాట పాడు, ఓ పాట పాడు. పాట పాడతావా? నచ్చి ఇవన్నీ చూసి రేగిపళ్ళు చాలా బాగున్నాయి. పైకి చూస్తే మేము అన్నీ ఇలా ఉంచుకొని చూసినాము. ఇంతసేపు అయింది, కానీ దీనిలో ఇన్ని పుచ్చులు ఉన్నాయి. అన్నీ అలా ఒలిచి చూస్తే ఇలా పురుగులు వచ్చినాయి. వీటిని అన్నిటినీ పక్కకి వేసినాము. అన్నీ కొద్దిగా ఒలిచి ఒక్కొక్కటి ఒలిచి చూసినాము. ఇన్ని పురుగులు అయితే బయటపడినాయి దీంట్లో. ఇప్పుడైతే దంచుదాము మనము రేగిపళ్ళని. దీంట్లోకి ఒక 1/2 కేజీ బెల్లం వేస్తున్నాము. బాగా పుల్లగా బాగున్నాయి, అందుకోసం ఒక 1 కిలో బెల్లము, జీలకర్ర, పులుపుని చూసి వేసుకుంటాము బెల్లము. ఇది సాల్ట్, ఇవి పచ్చిమిర్చి, ఇవి బాగాలేనివి, అదో ఇవి రేగిపళ్ళు. పచ్చిది కొంచెం కారం వేస్తే కొంచెం బాగుంటుంది, అందుకని కారం కూడా పెట్టుకున్నాము. ఇప్పుడైతే లావు ఉంటుంది. ఇవి లావు ఉన్నాయి కదా అచ్చులు, ఈ పక్క కన్నా ఈ పక్క ఇనుప పన్న వేయించినాము. ఈ పక్క దంచితే తొందరగా మెదులుతుంది. చూడండి, కొంచెం పగలగొట్టుకున్నాము. స్పూన్ నింటే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉప్పుకైతే కుండ పెట్టుకున్నాను. డబ్బాలు అయితే ఇదే ఎత్తుంటాయని స్టీల్ డబ్బాలు వాడతాం మేము, అన్నీ ప్లాస్టిక్వి వాడము. అందుకని ఈ కుండను వాడుతున్నాను నేను. ప్లాస్టిక్ దాంట్లోనే ఉండేది, కుండ ఉంది కదా అని కుండలో వేసి పెట్టుకున్నాను. ఉప్పు లక్ష్మి అంటారు కదా, అందుకని కుండలో వేసినాను. కొంచెం వేసుకుంటే ఇలా
శబ్దం కాకుండా ఇట్లా శబ్దం కూడా వస్తుంది చూద్దాం చూద్దన్నా కన్నా. దంచడం అయితే అంతా అయిపోయింది, ఎత్తుతున్నాం చూడండి. అబ్బా చూస్తుంటే తినేలా అనిపిస్తుంది. పుల్ల పుల్లగా తీయగా జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు, బెల్లము చాలా బాగుంది. ఈ టేస్ట్ వాసనే అబ్బా అనిపిస్తుంది. పోలీసు వాళ్ళని కొట్టి పారిపోయిన వాళ్ళు ఎలా దొరుకుతారు? చూడండి అంతా ఇలా నీట్గా డ్రైవ్ చేసేవాళ్ళు ప్రొఫెషనల్గా చేయలేదా? మాత్రం నీళ్ళు అవుతుంది. వాళ్ళ కిడ్నాప్ అడ్రస్ వస్తుంటే కొత్త వాళ్ళు కాదు, మీ రికార్డ్స్లో ఉన్నవాళ్ళు కాదు, మరి ఎవరైతే ఈ బెల్లము జిగుటకి బాగా వచ్చేసింది. దంచితే ఈ కేసుని అన్ని యాంగిల్స్ నుంచి స్పీడప్ చేస్తాం. సూపర్ ఉంది. నేను కూడా రేపల్ల సీజన్ వచ్చినప్పుడే ఇలా దంచి చిన్న చిన్న బిళ్ళలుగా ఎండబెట్టుకొని సంవత్సరం పాటు నిల్వ పెట్టుకోవచ్చు. ఇదైతే దంచినాము. ఇది మా పెద్ద పాప కోసమని దంచినాను. ఈ రేపళ్ళు తినడం వలన అనేకమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో చెప్తాను. ఈ రేగుపళ్ళకి మందులు మాకులు ఏమి ఉండకుండా న్యాచురల్గా వచ్చినవి కాబట్టి సీజన్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా తినాలా. తినలేని వాళ్ళు కొనుక్కొని అట్లా అదే పనిగా కొనుక్కొని తినలేని వాళ్ళకు కూడా ఇలా దంచి బయట కూడా దొరుకుతూ ఉంటాయి. రక్తహీనతని తగ్గిస్తుంది, ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి, మనిషికి మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రేగిపళ్ళని సీజన్ టైంలో ఖచ్చితంగా తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నా కూతురికి ఇలా చేసి పంపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను దంచిన రేగి వడ అంతా ఇలా పెట్టేసినాను. ఇంత బిల్లలుగా పెట్టేసినాను. ఇవి ఎండిన తర్వాత ప్యాకింగ్ చేస్తాము. చూడండి, చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా. మీకల్లా నోరు ఊరుతుంది, నాకు కూడా నోరు ఊరుతుంది. చూడండి, ఇదిగోండి మా అక్క కోసం చేసిన రేగి వడలను అయితే ప్యాక్ చేసి మా అక్కకైతే పంపించామన్నమాట. తను ఓపెన్ చేస్తుంది. చాలా బాగున్నాయని చెప్పింది. టేస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరికి ఇచ్చినానని చెప్పింది. బాగున్నాయన్నారందా. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే ఈ రోజుతోటి 30K అయితే కంప్లీట్ చేసుకుంది. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్, నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.